शिवाय गुरवे नमः। 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 అభ్యాసంతోనూ మరియు వైరాగ్యంతో మాత్రమే ఈ మనస్సు అనేది నిగ్రహించబడుతుంది, లేదా బుద్ధి అనేది సరిగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసేవారు కూడా నిరాశ పడకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంటే బుద్ధిని బుద్ధి నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ప్రయత్నంలో బుద్ధి లోపం ఉండరాదు. ప్రయత్నం చేస్తున్నాను అన్న థాట్ మంచిదే, కానీ అది దృఢంగా ఉండాలి. నిజంగా నేను చేయగలుగుతున్నానా అనే ఇది ఉండాలి. అక్కడ కనీసం ఆ బుద్ధి నిశ్చయం కలిగితే ప్రయత్నం అనేది సఫలం అవుతుంది, లేదా ప్రయత్నము అలా జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అన్నమాట. అందువలన వీటన్నిటికీ కూడా నిశ్చయ బుద్ధి, ఆ బుద్ధిలో ఎటువంటి ఇవి ఉండకూడదు, చంచలత్వం ఉండరాదు, బద్ధకము అలసత్వము ఇలాంటివి పనికిరాదు. కాబట్టి మనసు దీని మీదకి వెళుతోంది, దాని మీదకి వెళుతోంది అనేది కేవలము సమర్థింపులు మాత్రమే. ఎందుకంటే మనస్సు అనేది నిజానికి లేనే లేదు అక్కడ. నీవు సమర్థించుకోవడానికి నిన్ను నీవు ఆ యొక్క ఐడెంటిటీ తాపత్రయం అనండి, ఏదైనా సరే దాని గురించిన దాంతో మనస్సు ఉందంటావు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తూ ఉంటావు. కాబట్టి పరమాత్మ యందు నిశ్చల బుద్ధి అంటే దృఢ విశ్వాసం, సడలని ఆ పట్టుదలతో అభ్యాసం చెయ్యాలి. దేనికైనా మామూలుగా నా ఎక్స్పీరియన్స్ తో అంటూ ఉంటారు. మరి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు అంటే, ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా చేసినా కష్టం తప్పటం లేదు అన్న దుఃఖమే వస్తోంది, కలుగుతోంది. అది వస్తువులైనా బంధువులైనా ఏదైనా సరే, ఎక్కడైనా సరే దుఃఖమే కలుగుతోంది అన్న ఫలితమా ఇంకోట ఎక్స్పీరియన్సా ఏదైనా సరే అది గుర్తు చేసుకోవటం. అది గుర్తొస్తే ఇంకా గొడవే ఉంది అసలు, గొడవలు దాన్ని మటుకు గుర్తు చేసుకోవటం. అది గుర్తుంటే అసలు వైరాగ్యం అనేది వెంటనే లభించుకుంటుంది. కానీ ఇక్కడ ఎలా చెప్పినా, నువ్వు ప్రయత్నం అన్నా ఇంకోటన్నా ఏదన్నా కూడా ఏ లేని దాన్ని నువ్వు ఆసరాగా తీసుకుంటున్నావో అది లేదు అన్న నిశ్చయ బుద్ధి కలగాలి. అక్కడ నువ్వు దృఢంగా సంకల్పించాలి.
అప్పుడు డెఫినెట్ గా లేదు అంటే ఇగో ఇలాగే అవుతూ ఉంటుంది. లయము, విక్షేపము, కషాయము మరియు సుఖాస్వాదము అని 4 విఘ్నాలు అంటే కరెక్ట్ గా అభ్యాసం చేస్తే అవకాశం ఉంటుంది. లయము అంటే ఇక్కడ నిద్ర. సాధకుడి మనస్సు ఏ ప్రయాస లేకుండా హాయిగా ఉంటారు. అప్పుడు ఆత్మదర్శన ప్రయత్నం చేయటంలో విముఖత్వం కలదు. వైముఖ్యం అంటే అది. అంటే మనసులో ఏ భావనలు లేవు, ఎవరి మీద ఏది లేనప్పుడు మాత్రమే సాధకుడు హాయిగా నిద్రపోగలుగుతాడు. వాడు మనస్సులో ఏది లేదు కదా. ఏదన్నా ఉంటే వాడు నిద్ర ఎలా పోతాడు? నిద్ర పట్టదు. ఇక ఇక మొదలవుతుంది దాంతో అనుకో. గొడవే లేదు చక్కగా మొదలవుతాయి. విక్షేపం అంటే కామభోగాలపై వాసనల వలన బాహ్య విషయ చింతన జరుగుతుంది. అంటే అక్కడ మనస్సు లయం పొందాలి. అంటే లేని మనస్సు లేని దానిగా ఉండాలి. ఈ యొక్క బాహ్య విషయాలపై విక్షేపం కలగాలి. ఇంకా బాహ్యమైన విషయాల పట్ల ఇక కోరిక ఉందా, ఇంకోటి ఉందా, అవన్నీ ఎవరిది వాళ్ళదే. అది అయిపోతేనండి ఇది ఉందండి, ఇంకా ఏదోనండి, ఇక ఇవన్నీ ఎన్నిసార్లు చెప్తాం. కషాయము అంటే లయము విక్షేపాలు లేకుండా విషయ వాసనల బీజ అవస్థను సకషాయం అంటారు. సరే, ఇక వీటన్నిటికీ ఇవన్నీ కొద్దిగా పదాలు వేరు అంతే, కొత్త రకం పదాలు. కషాయం అంటే తెలుసు కదా అందరికి. ఘాటుగా చేదుగా ఎవరు ఇష్టపడరు, సామాన్యంగా ఇష్టపడరు. కాబట్టి ఇవన్నీ బాహ్య విషయాలు కషాయం లాంటివి. సుఖ ఆస్వాదం. కాబట్టి ఈ 3 గనక తొలగిపోతే పైవి అంటే లయం జరిగి చక్కగా అన్నిటి యందు వైరాగ్య భావన కలిగి ఎటువంటి ఈ భోగాలపై ఆసక్తి లేకుండా ఉంటే గనక అప్పుడు వాడికి నేను కృతకృత్యుడని అయ్యాను అన్న తృప్తి, సంతుష్ట భావన అంటే వాడికి చాలా ఆనందం కలుగుతుంది. అంటే అదే తృప్తి. అసలు ఇప్పటి వరకు ఏదో కావాలి, లేదా ఇంకా ఏదో ఇంకా ఏదో అనుకుంటూ అసంతృప్తితో ఉన్నాడు. ఎక్కడ తృప్తి అనేది లేదు. అన్నీ ఉన్నాయి, లేకేం కాదు, అన్నీ ఉన్నాయి, సమస్తము ఉన్నాయి. కావాల్సింది అసలు ఏమీ లేదు, కానీ ఏదో కావాలి. అదేమిటో వాడికి కూడా తెలియదు. అంటే ఇది అది అది అలా ఎంతసేపు వాటి యందు తిరుగుతూ ఉంటాడు. విఘ్నాలను పరిహరించాలి. లయం జరిగినప్పుడు మాత్రమే ఆ చిత్తం మేల్కొంటుంది, అంటే ఆత్మని. విక్షిప్తమైనప్పుడు శాంతింప చేయాలి. సమత్వం ఏర్పడినప్పుడు దాన్ని కదిలించరాదు. కషాయం అంటే కూడా అదే. అంటే ఆ యొక్క మోహం కలిగినప్పుడు వాటి యందు ఏదో కావాలి అని ముందు తృప్తి ఉంటే కదండి ఏదైనా సరే, సంపాదన కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఇల్లు ఏదైనా తృప్తి లేనప్పుడు ఎవడేది వాడికి ఇంకా కావాలనే ఉంటుంది. అది బంధువుల పట్ల ప్రీతియా ఏదైనా సరే, దేని ఎంతైనా
పరమ సత్యం అంటే పరమ సత్యం అంటే ప్రతి దాంట్లోనూ కూడా ఈ బంధాలు ఇంతే, బంధాల వల్ల ఎప్పుడు దుఃఖమే కానీ సంతోషం అనేది లేసమాత్రంగానే ఉంటుంది అన్న పరమ సత్యం తెలియాలి. ఎన్నున్నా నాకు తృప్తి లేనప్పుడు దానివల్ల ఉపయోగం లేదు అన్న పరమ సత్యం తెలియాలి. ఎంత సంపాదించినా నేను తినేది, ధరించేది, అనుభవించేది ఇంత మాత్రమే అనే పరమ సత్యం తెలియాలి. ఇలా ప్రతి దాంట్లోనూ వాడికి ఆ సత్యం గోచరించాలి. అంటే వాడి బుద్ధి దాన్ని అంగీకరించాలి. ఇక్కడ వేరే ఏం లేదు. అక్కడ అంగీకరిస్తే చాలా అంటాడు వాడు, అంగీకరించకపోతే ఇగో హర్ట్ అవుతుంది. కంపారిజన్స్ మొదలైపోతాయి, వీడు వాడు అనుకుంటా. కాబట్టి కంపారిజన్ ఉన్నవాడు ఎప్పటికి బాగుపడతాడు, వాడు ఎప్పటికీ బాగుపడ్డు. ఇహ ఏదో అంటూనే ఉంటాడు, ఎప్పుడు ఏదో దుఃఖం ఉంటూనే ఉంటుంది. అసంతృప్తి అంటే ఏంటి? నథింగ్ బట్ దుఃఖమే. వీడు మెచ్చుకోలేదు, వాడు మెచ్చుకోలేదు, నేను ఇలా చేశాను, ఇంత బాగా చేశాను. ఇక సెల్ఫ్, అది సెల్ఫ్ ఉన్నప్పుడే కదా బాధలని. నేను అన్న ఐడెంటిటీ కోసమే ఈ తపన. ఎంత చేశాను, వాడికి అసలు ఏమాత్రం కూడా ఇది లేదు, ఇక చెప్పక్కర్లేదు. ఇలా రకరకాల అసలు విఘ్నాలను పరిహరించగా కలిగిన సంతుష్టి విషయంలో ఇది కూడా ఆత్మానందము కాదు, అవిద్యా కల్పితమనే భావించాలి. కేవలము ఆ యొక్క విఘ్నాలు తొలగించడానికి ఒక అసలైన ఆనందంలో భావన లేదు. భావాతీతుడికి మాత్రమే బ్రహ్మానందం లభిస్తుంది. భావం ఉన్న దగ్గర ఐడెంటిటీ ఉంది. ఐడెంటిటీ ఉన్న దగ్గర ఇంకేం జరుగుతుంది? చేసేదేం లేదు. అందుకని భావం కలగడ. భావాతీతుడు అందుకే గుణాతీతుడు, భావాతీతుడు ఇవన్నీ చెప్పటం. వాడికి మాత్రమే పరమాత్మ యందే మనస్సు ఉపశాంతమైనప్పుడు సత్యాత్మ యొక్క జ్ఞానం వలన సాధకుడు ఆత్మానందమునందే ప్రతిష్ఠితుడు అవుతాడు. ప్రతిష్ఠితుడు అంటే అర్థం ఏంటి? స్థిరముగా అక్కడే ఉంటాడు. ఇక వాడికి ఎటుపోవాల్సిన అవసరం లేదు అంటే అర్థం ఏంటి? ఇంకా ఏదో కావాలని కానీ, ఇంకా దేని ఎందు తాపత్రయం కానీ అసలు ఏవి లేవు. ఇవన్నీ విఘ్నాలే. మీ మీ యొక్క బంధుప్రీతి, ఇక్కడ బంధువులు అంటే కేవలం వేరే వాళ్ళు కాదండి, మీకు మీరు కూడా బంధువులే. నా పిల్లలు, నా వాళ్ళు అనేది బంధుత్వమే. నేనుతో మొదలైన బంధుత్వం అంటే ఈ దేహం నాది అన్న బంధుత్వం మొదటిది. ఇది లేనప్పుడు ఇంకే బంధుత్వాలు దేనికండి? ఏవి ఉండవు. అందరినీ సమానంగా చూడొచ్చు, ఎవరితో అయినా ప్రేమగా ఉండొచ్చు. ఎలా ఉంటారు గురువులు అందరితో అంటే దేహాభిమానం లేనప్పుడు మీరు ఉండగలరు. ఈ నేను భావన మీకు, ఈ దేహం నాది ఫస్ట్ భావన దాంతో మొదలు. అంటే విక్షేపం అనేది, అంటే విఘ్నం అనేది ఇక్కడి నుంచే మొదలు. ఎప్పుడైతే ఇది మొదలైందో ఇక ఇక చేసేదేం లేదా.
ఆ ఆత్మానందం ఎలా కలుగుతుంది అప్పుడు ఇక అంటే ఆత్మ ఉన్నవాడు అవుతాడు తప్ప పొందినవాడు ఆత్మ కాబట్టి వాడు ఉంటాడు. ఇంకా సందేహం ఏం లేదు దాంట్లో. ప్రశాంత మనస్కుడైన సాధకుడికి విక్షేపము లేని నిర్మలమైనట్టి బ్రహ్మస్వరూపమైనట్టి ఉత్తమ సుఖము లభిస్తుంది అని పరమాత్మ చెప్పారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆయన బోధించిన గీత అంటే వాక్కు అని ఎన్నోసార్లు చెప్తున్నా. భగవంతుడు చెప్పిన మాట అవన్నీ కూడా భగవత్ గీత. ఆయన చెప్పిన మాట ఆయన అదే చెప్పారు. ప్రశాంత మనస్కుడైన సాధకుడికి విక్షేపము లేనట్టు నిర్మలమైనట్టు బ్రహ్మస్వరూపమైనట్టి ఉత్తమ సుఖము సంప్రాప్తమవుతుంది. ఏదో ఒట్టిగా లభించదు, సంప్రాప్తం. ఇక అసలు వాడికి డౌటే లేదు అంటే హాయిగా ఉంటాడు అక్కడ అని. స్థిరముగా ఉంటాడు, ఇందాక వచ్చింది కదా అలా వాడు చక్కగా స్థిరంగా ఉంటాడని. ఎప్పుడు మనస్సు లయం కాదో ఇంకా విక్షిప్తము కాదో అది అచలము మరియు విషయంగా అనూహ్యమో అప్పుడు అది బ్రహ్మగా నిలిచింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. వాడిది ఏది కాలేదు, మనస్సు లయం కాలేదు ఏది, కానీ అది అచలము మరియు విషయంగా అనూహ్యమో అంటే ఇక్కడ ఆత్మ అచలంగా ఉందో వాడి బుద్ధి స్థిరంగానే ఉంది, కానీ వ్యవహారాలు చేస్తూనే ఉన్నాడు, తన ధర్మాన్ని తాను పాటిస్తూనే ఉంటాడు, కానీ మనసు స్థిరంగా ఉంది. మనస్సుకి ఇంకా ఏవో కావాలన్న తాపత్రయమో ఆందోళన ఇలాంటివన్నీ ఏం లేవు. అలా ఉన్నప్పుడు వాడు అందులో ప్రతిష్ఠిత అవుతాడని చెప్తున్నారు. అయితే ఇది అంత సులభమైనది కాదు. బాహ్య ప్రపంచంలో పరిగెడుతూ చేయాలి అంటే కష్టం. అది కొంతమంది మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని మొదట లయం పొందాలి. లయం అయితే అప్పుడు వేరే సంగతి, లయం కాకుండా ఏం చేయలేదు. కావున సాధకులు అనేవాళ్ళు అంటే ముఖ్యంగా ఈ సంసారంలో ఉన్నవాళ్ళు ఇంకా బాహ్య ప్రపంచంలో ఏదో ఉంది అన్న భ్రమలతో తిరుగుతున్నారు కదా, మాదే ప్రపంచం అంతా అని తిరుగుతున్నారు. కాబట్టి ప్రపంచం మాదే అనుకునే వాళ్ళ గురించి ఇంకా ఏదో ప్రపంచంలో ఉంది లేదా ఎవరినో ఉద్ధరించాలి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. 3 మందిని ఉద్ధరించాలని కంకణం కట్టుకున్నారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మొదట తన్ని తాను ఉద్ధరించుకున్నవాడు ఇంకెవరినన్నా ఉద్ధరిస్తాడు. డబ్బులు ఉన్నవాడు ఎవరికైనా ఇస్తాడండి, డబ్బు లేనివాడు ఎవరికి ఇస్తాడు? 10 వస్తువులు ఉంటే ఒక వస్తువు దానం చేస్తాడు, ఆ బుద్ధి ఉంటుంది. ఉన్నవాడు ఏదైనా చేయగలుగుతాడండి. ప్రేమ ఉన్నవాడికి ప్రేమ పంచుతాడు. ప్రేమ స్వార్థంగా ఉందనుకోండి అప్పుడు నావాడు అంటాడు. ప్రేమ వీళ్ళకి వేరేది వేరే వాళ్ళకి అంటారు. తేడాలు వచ్చేస్తాయి భేదం ఉన్నప్పుడు, బుద్ధిలో భేదం ఉన్నప్పుడు. అదే ఇక్కడ ఇప్పుడు చెప్పుకుంటాం.
బ్రహ్మగా నిలిచిపోతుంది అని అంటే మనస్సు యొక్క అవస్థ విశేషం. అంటే ఆ మనస్సు ఏదైతే లేదో దాని అవస్థ అంటారు కదా, నా అవస్థ చెప్పలేనండి అని. బాహ్య ప్రపంచంలో అవస్థలు ఎప్పుడు చెప్పలేదు, అవి రకరకాలు. మళ్ళీ చెప్తున్నాను విను. దర్శనంలో చిత్తం పురుషుడి నుండి వేరు అన్న వివేకమే అభిలషితం. అద్వితీయ బ్రహ్మ స్వరూపంగా నిలిచిపోవటం. అద్వితీయ బ్రహ్మ స్వరూపంగా నిలిచిపోవడం. దేహము చిత్తము వేరు. ఎందుకంటే దేహము శాశ్వతం కాదు, దేహం నశిస్తుంది. చిత్తము అంటే ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి నేను దేహము అన్న భావన నిన్ను చిత్తంలో లయం కానివ్వదు ఎప్పుడు కూడా. నీవు ఆత్మస్వరూపుడివే అని నువ్వు తెలిసినా, వింటున్నా, సాధన చేస్తున్నా, నీ బుద్ధి నిశ్చయం కానంత వరకు, అంటే నీకు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోనంత కాలం దొంగ మాటలే ఉంటాయి. అవన్నీ దొంగవే. ఎందుకంటే సాధన దేనికి? ఎవరికి చెప్పుకోవడానికి సాధనలో ఉన్నానని? ఎవరికి చెప్తే ఏమిటి లాభం, ఏమిటి ఉపయోగం? నువ్వు బాగుపడను, వేరేవాడు అనరు ఏం లాభం, అన్ని వింటున్నారు చేస్తున్నారు అని. మీరు అన్నారు పిల్లల్ని ట్యూషన్ కూడా పెట్టించాను, ఇంకా మార్కులు రాలేదు ఏమిట్రా నీకు, పొద్దునే లేస్తున్నావు అది చేస్తున్నావు అని మీరు అంటల్లా. ఇది అదే సాధన చేస్తున్నారు, వింటున్నారు, ఆచరణలో పెడుతున్నారు. కానీ అక్కడ టేబుల్ వేశారు, టేబుల్లో ఉన్నాయి పైన నావి, గురువువి కొన్ని, బ్రహ్మంవి కొన్ని, ఇంకా కొంతమంది ఆరాధించే దైవానికి కొన్ని, ఇలా టేబుల్ వేశారు. అదేంటి ఉంటుంది కదా, వర్డ్ ఏదో ఉంటుంది కంప్యూటర్స్. అసలు అదంతా ఏది లేదు అనుకున్న వాడికి టేబుల్ వేసుకుంది. అసలు నేను తోటే మొదలైంది మిగతావన్నీ. నేను లేనప్పుడు అసలు ఏది లేదు, నేను లేకపోతే ఉన్నది బ్రహ్మమే. కానీ ఆ నేను ఉన్నదే అన్నారు అంతే. నేను తోటి మొదలైంది, నాది నాది వేరే వాడి. ఆ వేరుతోటి ఇంకా వేర్లు బలంగా ఉన్నాయంటే అనేక వేర్లు ఉన్నప్పుడు, చెట్టుకు ఒకటే వేరు ఉండదు, అనేక వేర్లు ఉంటాయి. కాబట్టి బయట అది అలా ఉన్నా మళ్ళీ నశిస్తుంది. అన్ని వేర్లున్నా అదేం ఇదవుతుందా? కాబట్టి వేర్లన్నీ మీరు పెట్టుకున్న ఇవే, నేను, నావి, నా వాళ్ళు, వస్తువులు, ఇల్లు, నానా గోళలు. అందుకని మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు నేనుతో. ఎన్నున్నా అన్ని నశించేవే. అది నశించగానే నేను పడిపోతుంది. అంటే ఇవి నశిస్తాయంటే అందరు మిమ్మల్ని అంటారని కాదు, మీ యొక్క శక్తి తగ్గి నేను పోయింది ఫస్ట్. నేను పోయిన తర్వాత ఇంకా అవన్నీ ఎందుకు ఉంటాయండి? ఎందుకంటే కాల పరిమితి ఉన్నది. ఎలాంటి వాటికైనా కాల పరిమితి ఉన్నది. కొన్ని ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా. రకరకాలు సృష్టి అంటే పరమాత్మ యొక్క లీల, బ్రహ్మ యొక్క లీల. అర్థం కావాలంటే అనడానికే లేదు అసలు ఆ డైలాగ్. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదని అర్థం. అర్థం కానప్పుడు ఎంత చెప్పినా వ్యర్థమే. తెలిసిన వాడికి చెప్పొచ్చు, తెలియని వాడికి చెప్పొచ్చు. తెలిసి తెలియనట్టుండే వాడికి ఏంటంటే చెప్తారు, ఏం చెప్పలేము. అంటారు కదా ఇవన్నీ మీ డైలాగులే, కావాలని చేసేవాడికి ఏం చెప్తామండి అని. వాడు మొండివాడండి, కావాలనే చేస్తాడు వాడు అలాగా అని అంటారు మీరు. చాలాసార్లు వాడిన డైలాగులే, మీవే డైలాగ్, అసలు వేరే లేవు. అది మీరు గ్రహిస్తే నిశ్చలంగా ఉంటారు. కానీ అవి పక్కవాడికి అప్లై చేస్తున్నారు తప్ప నేను అప్లై చేశాను.
తెలిసి బురదలోనే ప్రయాణం చేస్తా ఉన్నారు. ముళ్ళదారిలోనే ప్రయాణం బాగుంది అనుకుంటున్నారు. కానీ విసుగు రావటం లేదు. ఎన్నాళ్ళు ఈ ప్రయాణం, హాయిగా రహదారిలో ప్రయాణిద్దాం. చూడండి, ఇప్పుడు అరుణాచలం వెళ్ళాలి, బస్సులో వెళ్తే కొన్ని గంటలు, రైల్లో వెళ్తే కొన్ని గంటలు లేటు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మన కెపాసిటీ ఉంది అనుకుందాం. ఎప్పుడో ఒక్కసారే కదండి అరుణాచలం, 5 నిమిషానికి ఒకసారి ఉంది. హాయిగా ఫ్లైట్ లో వెళ్ళారనుకోండి, టక్కునే వెళ్ళిపోవచ్చు కదా. ఏమిటి ఫ్లైట్ లేట్ అవ్వదా అంటే అది నీ బ్యాడ్ లక్. నువ్వు ఎందుకు అనుకున్నా నేను వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోతాను. నాకున్నా సరే నేను ఇలాగే కష్టపడతాను అంటే అదే. నువ్వు బ్రహ్మాన్ని రా అంటే కాదు, నేను అనుకుంటే కష్టపడుతున్నాను. ఏమీ లేదు ఇక్కడ. అంటే దాంట్లో మళ్ళీ సెలాకకి వెళ్ళకూడదు. మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏం పర్వాలేదు లేట్ అయిపోయినా అనుకున్నా, ఎందుకంటే అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టాలనుకున్నా, రకరకాలు. నువ్వు ఖర్చు పెట్టకపోయినా తర్వాత వాడు ఖర్చు పెడతాడు. ఏదో ఉంటుంది కదా, పూచమ్మ కూడా పెడితే మాచమ్మ మాయం చేసింది అంతే. నీకు సుఖపడటం రాకపోతే తర్వాత వాడు సుఖపడతాడు. కొంతమందిని అందుకే ఇస్తాడు దేవుడు, వీడు బాగా వేసాడ్రా, వెళ్ళి నువ్వు వెళ్ళి దాన్ని ఖాళీ చేసిరా. ఎప్పుడో వాడికి ఏదో రుణమో ఇవన్నీ అలా అనుకుంటూ ఉంటారు. అంటే తండ్రులు కష్టపడి సంపాదించారు, తాతలు అంటారు కదా, వాళ్ళు నేతులు తాగారు, వాళ్ళు తాగారు, మీకు వేసుకోవడానికే లేదు. మరి మా తాత 100 ఎకరాలు అన్ని చెప్పుకోవడానికి వెళ్ళామండి. సరే, ఇదంతా ప్రపంచం. నేనుతో ఉన్నప్పుడే నీకు ఈ గోలంతా. నేను లేనప్పుడు నేను అక్కడక్కడ మాత్రమే అందనుకోండి, అక్కడక్కడ మాత్రమే చాలా పొదుపు వచ్చేస్తుంది మనిషి బుద్ధి. ఎందుకంటే నువ్వు బుద్ధిని ఉపయోగపడుతున్నావు. నాకు ఉంది అంటున్నావు, నేను ఉంది కాబట్టి బుద్ధి ఉంది అన్నావు, మనసు ఉందన్నావు. ఇక రకరకాలు. నేను ఉందంటే ఎన్నో వచ్చేస్తాయండి. సమర్థించుకుంటారు, వాదిస్తారు. అబ్బో చెప్పక్కర్లేదు ఈగో గురించి. ఈగో అంటేనే నేను కదా. ఎన్ని వికృత రూపాలు చెప్పలేము. అఖండమైన, అసలు బ్రహ్మాండమైన వికృత రూపాలు. ఉన్నది ఒకటే బ్రహ్మాండమైన ఆనంద రూపం. కానీ వికృత రూపాల్లో ఆనందం ఎక్కడుందండి? వికృతం అంటే ఏదో వంకర టింకరగా అలా అని కాదు నా ఉద్దేశం. బుద్ధి వంకరగా ఉన్నప్పుడు ఆనందం ఎక్కడుందండి? ఇవన్నీ మీకు అనుభవం లేదా? చాలా బాగా ఉంది. చింతలు ఏదో ఒక చింత మనసుని వేధిస్తూ ఉంటుంది. ఎందుకండి చింత? పెట్టుకోకండి. ఏది ఎలా జరగాలో, ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ చింత మాత్రాన ఏమవుతుందండి? ఏమవుతుంది. మీ జీవితమే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు గడపలేనప్పుడు అవతల వాడి జీవితాన్ని ఎలా శాసిస్తారు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు అంటే మీరు బ్రహ్మవాన్ని తెలుసుకొని ఇష్టపడ్డారు, బాగుంది కదా అన్నారు. కానీ అయినా సరే బ్రహ్మంగా ఉండట్లేదు. మీకు బ్రహ్మం అంటే అయిష్టం అనేది నేను చెప్పటం లేదు, దాన్ని విభజించాను. ఇష్టమైనప్పుడు బ్రహ్మం, ఎవరికైనా బోధించాలన్నప్పుడు బ్రహ్మరూపం అవుతుంది. బ్రహ్మతత్వం ఆచరణలోకి వస్తుంది. సత్సంగాలప్పుడు కొంచెం వస్తుంది. చెప్తా డివిజన్స్. అసలు ఏకత్వం, అందులో అసలు అచ్యుతం, చ్యుతము లేని, ఎక్కడ విభజన లేదు అసలు. నువ్వు విభజించలేవు దాన్ని అసలు. కానీ ఏం చేసావు? కాదు నేను విభజిస్తాను, చాలా గొప్పవాడిని అన్నావు, అందుకని అనుభవిస్తున్నావు. చిన్న కట్ట ముక్కుందండి అంటే కష్టపడకుండా విరిచేయచ్చు. అదే కట్టెల బంతి ఉందనుకోండి, అది ఎలా విరుస్తారండి? దేనిపోని ఏదో 1 కిలో అయితే మోసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేను మోస్తానని 10 కిలోలు మోస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. అంటే ఎన్ని ఉదాహరణలు చెప్పినా
ఎంత బోధ జరిగినా నిశ్చయ బుద్ధి లేనప్పుడు నేను పరబ్రహ్మమే, అహం బ్రహ్మ అసి, తత్వం అసి, ప్రజ్ఞానం. ఇలాంటివి నిశ్చయంగా లేనప్పుడు ఇవన్నీ తెలుసు, అర్థాలు తెలుసు, అన్ని తెలుసు. ఇక్కడ తెలియంది ఎవరికి? అందరికీ. ఆచరణలో పెట్టినప్పుడు చేసేదేమి లేదు. పరమాత్మకి దగ్గరికి వెళ్ళేటప్పుడు మొదట ఆయన ఉన్నాడని తెలుసుకుంటారు, ఆ తర్వాత ఆయన గురించిన గొప్పతనం. అలా ఒక్కొక్క ఆ పరమాత్మ ఎంత ఆహా, ఒకదాని ఎందు అంటే నువ్వు ఆరాధించే దైవం అందు మనసు లగ్నం. ఎన్నేళ్ళు వచ్చినా రోజుకో దేవుడు అంటే నీకు ప్రశాంతత ఎలా ఉంటుంది? ఉండదు. అంటే 70 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళు కాదు, 90 ఏళ్ళు వచ్చినా సరే అంతే. ఎందుకంటే ముసలాళ్ళకి దేవుడు ఎందుకు తీసేశాడు? చూపును చెవులు ఎందుకు తీసేశాడు? ఒరే ఇంకా చాలేరా, బాహ్య ప్రపంచం పిల్లది చూసింది, ఇప్పటికైనా లోపలికి రా. కళ్ళు కనపడకపోతే పక్కన కూర్చుంటారు కదా. అందుకే కృష్ణారామ అనుకోరా అని ఎందుకు చెప్పానండి? ఆయన బాబు అన్ని అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. కాస్త పళ్ళు కూడా కొడతాడు, ఇక చాలే తిన్నదని. ఇంకా మాటలు కూడా ఏం మాట్లాడతారండి? వాళ్ళు మాట్లాడింది అర్థం కాదు కదా. అందుకని ఆయన అన్ని చేశాడు వరుసగా. కాళ్ళ చేతుల్లో సత్తువ, చాలే తిరిగింది, చాలే చేసింది అని అన్ని అవయవాలకి సత్తువ తగ్గించేశాడు. ఇప్పటికైనా వీడికి బుద్ధి వస్తుందేమో చూద్దామని. ఇలా పాప ఆయన చేశాడు. ఇక చాలరా ఈ బాహ్య ప్రపంచంలో, ఇప్పటికైనా ఏమిటో తెలుసుకో అని. కానీ ఏం లాభం? పళ్ళు కట్టించుకుంటాడు, కళ్ళద్దాలు పెడతాడు, చెవులు మిషన్లు పెట్టుకుంటాడు, కర్ర పుచ్చుకుని నడుస్తాడు. ఇక రకరకాలు అనుకోండి. ఇది మనిషి యొక్క మేధా సంపత్తిని సంతోషించరాదు, అక్కర్లేదు అవన్నీ. దేనికి అవన్నీ? సరే, నేను పెద్దవాళ్ళకి మీరు చేయించే వాటి గురించి నేను చెప్పటం లేదు. కొంత ఆవశ్యకత ఉంటుంది, అందులో దోషం లేదు. నేను అనేది బాహ్య ప్రపంచంలో తిరగడానికి వాడే వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొంతైనా కావాలి, ఎవరైనా చెప్పిందో ఎవరైనా వచ్చా అలాంటి దానికి నేను అబ్జెక్షన్ కాదు నేను చెప్పేది. బాహ్య ప్రపంచంలో ఇంకా పరిగెత్తడానికి, ఇంకా ఏదో ఇది చేయడానికి ఉంటారు సరా, వాళ్ళ సంగతి చెప్తాను. ఇంకా ఏదో తినేయాలి అనుకుని 70 80 ఏళ్ళు వచ్చాయి అనుకుందాం, పళ్ళు ఊడిపోయాయి. ఇప్పుడు నష్టం ఏమిటండి? ఏదో మెత్తగా చేసుకుని తింటే సరిపోలేదు. అంటే బాహ్య ప్రపంచం ఎందు ఇంకా వ్యామోహం లేని వాళ్ళకి వేటితో పర్లేదు. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. వాడు దాని గురించి చింత ఉంటుంది. కానీ ఇంకా ఈ మోహం నాది నాది, అసలు నాది నావి, ఇక డైలాగులు ఎన్ని ఏంటి, మనం ఏం చెప్పగలుగుతాం? అలా అన్నప్పుడు ఇక చేసేది ఏం లేదు భజన. చిత్తాన్ని బంధించి ధ్యానం చేసి ఆ ధ్యేయ స్వభావంలో నిలిచిపోవటం వలన, ఆకారం మాత్రమే భాషిస్తూ ఉండటం వలన ధ్యానం స్వరూప శూన్యం అవుతుంది. అప్పుడు అది సమాధి. అజం బ్రహ్మ. సరే, మనోనిగ్రహానికి ఉపాయం. మనసు నిగ్రహించబడక సాధకుడు ఆత్మ మాత్రంగా ఆత్మను ఆత్మతో అనుభవిస్తాడు. అదే సమాధి, లయము. ఇలా అయితే కొన్నిట్ల తేడాలు ఎందుకంటే ఒక్కొక్కరు అనుభవాన్ని బట్టానండి, వారు ఆచరించే విధానాలను బట్టి తేడాలు ఉంటాయి. ఉన్నది పరబ్రహ్మమే, ఉన్నది అది మాత్రమే అని నిశ్చయంగా నిశ్చయబుద్ధితో తెలుసుకున్నవాడు ఇక ఏ పరుగులు ఎత్తడు. ఇక వాడు వినాల్సింది లేదు, చేయాల్సింది లేదు, ఏదీ లేదు. సుమ్మయిరు అని ఆయన చెప్పినట్టుగా అలా ఉండిపోతాడు, వెంటనే ఉండిపోతాడు. ఎలా అయితే జనకుడు ఇది ఏమిటో తెలుసుకోవాలన్నప్పుడు ఆయన బుద్ధంతా దాని అందే లయమైపోయింది. రాజ్యపాలన చేస్తున్నాడు, కానీ మనస్సు ఎలాగ అంత క్షణంలో మనస్సు నిగ్రహించుకోవాలి, ఎవరు చెప్తారు నాకు అని ఆయన దాని అందే ఉన్నాడు.
అటు ఇటు పరిగెత్తల. ఆ సరే చూద్దాంలే, తెలిసినప్పుడు తెలుసుకుందాంలే అనలేదు జనక మహారాజు. అది తెలిసే వరకు ప్రయత్నం చేశాడు. మనసు అక్కడే ఉంది. ఆ రాజ్యాన్ని ఏలుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ దేని యందు మనస్సు లేదు. చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు, తన ధర్మాన్ని తాను నిర్వహిస్తున్నాడు. కానీ ఆ యొక్క అసలు సత్యం తెలుసుకోవడానికి అతని ప్రయత్నం ఆపలేదు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా అష్టావక్రులు చెప్పినవన్నీ సెకండ్ థాట్ అంటే ఇంకొక చిన్న లేస మాత్రమైన భావన ఆలోచన లేకుండా అన్నిటినీ యాక్సెప్ట్ చేశారు. ఎక్కడా కూడా అతను ఇతనికి ఏం తెలుసు, ఇన్ని వంకర్లు, అసలు చూడ్డానికే బాలేడినా, అసలు ఇతను చెప్పింది అవుతుందో లేదో అని అనుకోలేదు అతను. గురువుగా భావించాలి అంటే వెంటనే స్వీకారం చేశాడు. గురువు యందు అనుమానాలు రాలే, గురువుని వెనకాల విమర్శించలేదు, నిజమో కాదా అని పరిశీలించలేదు. ఆ యొక్క ఎందుకంటే మనసు దాని యందు లయమైంది, తపన పడింది, తపస్సు చేసింది, పొంది తీరాలి ఆత్మని. ఇంత సులభంగా పొందేది నేను ఎందుకు పొందలేకపోతున్నాను, ఇది ఏమిటి ఇది. కాబట్టి మనసు ఎప్పుడైతే మీరు బాహ్యమైన వాటిల్లో ఉంటుందో అన్నిటికీ ఒప్పేసుకుంటారు. ఎంత దూరమైనా వెళ్తారు ఇష్టమైన వాళ్ళ కోసం, ఇష్టమైన వాటి కోసం. ఓ ఇల్లు కట్టాలన్నా లేకపోతే ఇంకో వస్తువు కొనాలన్నా అప్పులైనా చేసేస్తారు, ఏదైనా చేసేస్తారు. ఎందుకు? దాని ఎందున్న ఆ విపరీతమైన మోహం. ఆయనకు ఆ మోహం కలిగింది, ఆత్మను పొంది తీరాలి అన్న మోహం కలిగింది. అందుకని గురువు ఎందు అంటే తన్ని గురువుగా స్వీకరించాలి అన్నప్పుడు వెంటనే స్వీకరించాడు తప్ప నువ్వు ముందు నాకు చెప్పు తర్వాత నిన్ను గురువుగా అని అనలేదు. ఆయన స్వీకరిస్తున్నాను అన్నాడు. కానీ గురువుల యందు అపనమ్మకం, ఇంకా అనుమానమే గురువుల యందు. ఎంత బోధ చేసినా గురువు యందు అనుమానం, గురువుని నమ్మరు. ఎందుకు? నేను బాగా ఉంది, ఏమో గురువు ఏమిటో. ఇవాళ బానే ఉన్నారండి, రేపు పొద్దున ఆస్తి రాయమంటారేమో. కాబట్టి నమ్మకం లేదు, విశ్వాసం లేదు, బ్రహ్మం యందు లేదు. గురువు అంటే ఆ బ్రహ్మాన్ని బోధించే గురువు యందు మాత్రం ఎలా ఉంటుందండి? లేదు. గురువు యందు ఉంటే బ్రహ్మం యందు కలుగుతుంది, అప్పుడు బ్రహ్మత్వం పొందుతాడు. కేవలం వాడికి తన యందు మాత్రమే, నేను యందు మాత్రమే వాడికి అపార విశ్వాసం. తనకి తెలివితేటలు ఉన్నాయి, తన బుద్ధి చక్కగా ఉన్నది అనుకుంటాడు. గురువులను విమర్శిస్తాడు, ఇష్టమైనప్పుడు పొగుడతాడు, ఇష్టం లేనప్పుడు విమర్శిస్తారు. రకరకాలుగా ఉంటాయి, ఎందుకంటే బుద్ధి ప్రచోదయ రకరకాలు. ప్రహ్లాదుడు అలా చేయలేదు, రమణ మహర్షి చేయలేదు. పోనీ అక్కడ రాజుల గురించి చెప్దామంటే రాజులు మరి వాళ్ళకి లేనిదా, అయినా వాళ్ళు అలా చేయలేదు. ఎప్పుడైతే బోధ జరిగిందో సర్వ ప్రపంచాన్ని వదిలేశారు, రాజ్యాన్ని వాళ్ళు ఇది చేశారు. బుద్ధుడు భార్య బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకు ఏమీ చెప్పబడలేదు అసలు. తపన, ఆ తపన పడాలి. వాళ్ళు ఆ తపన పడ్డాడు. జనక మహారాజు గాని, ఈయన కాని, రమణ మహర్షి కానివ్వండి, ప్రహ్లాదుడు, వీళ్ళందరూ తపన పడ్డారు కాబట్టి వాళ్ళు అయ్యారు. పెరియవారిని ఆ పీఠాధిపత్యం అనంగానే అది పట్టుకోమంటే పాప ఆయన పట్టుకునే అలాగా కూర్చుండిపోయాట, నిద్రలో కూడా వదలకుండా. అదేమిటండి అని అంటే మరి చెప్పారు కదా అంటే, అయ్యో స్వామి అలా కాదు, పడుకున్నప్పుడు దండాన్ని అలా గోడకు పెట్టవచ్చు అని చెప్పాడు. అప్పుడు మేము అంటే ఎంతటి దీక్ష వాళ్ళకి వచ్చింది 9 ఏళ్ల పిల్లాడికి. 9 ఏళ్ళు అప్పుడు ఆయనకి, పెరియవారికి. అలా ఎలా ఆయన తన ధర్మాన్ని ఒక పీఠాధిపతి, 9 ఏళ్లకి ఏం తెలుస్తుంది పీఠాధిపత్యం కూడా తెలీదు. అయినా సరే ఏదో ఇచ్చారు నాకు, ఇది నేను నిలపాలి, అమ్మ నాకు అనుగ్రహించిందని ఇన్ని లేవు, ఏదో నాకు వచ్చింది నేను దీన్ని నిలపాలి, ఇలా ఉండి తీరాలి అనుకున్నాడు అంతే. ఆ ధర్మం అంటే అక్కడెక్కడ కపటత్వం ప్రదర్శించలేదు ఆయన. దండాన్ని ఎప్పుడు పెట్టరాదు అని చెప్పారు మామూలుగా. అందుకని ఏమనుకున్నాడు ఆ పిల్లడు, ఓహో నిద్రపోయినా సరే కింద పెట్టకూడదు కామోస్ అనుకున్నాడు 9 ఏళ్ల పిల్ల. అంటే అంతటి పట్టుదల అంటే అర్థం ఇక్కడ
చెప్పిన మాట కట్టుబడి ఉండటం. స్వామి ఇప్పటి నుంచి మీరు ఇది పీఠానికి అధిపతి, మీరు ఎలా చేస్తే ప్రజలు అలాగే ఉంటారు అని అవన్నీ ఆయనకి చెప్పబడ్డాయి. ఆహా నేను తప్పు చేస్తే వీళ్ళందరూ, కాబట్టి నేను చెయ్యకూడదు అనుకున్నాడు ఆ 9 ఏళ్ల పిల్ల. రమణ మహర్షి 15 ఏళ్లే. కాబట్టి వాళ్ళలో ఎలా వచ్చింది ఏమంటే మాకు కూడా అప్పుడైతే వచ్చేదే అంటే ఛాన్సే లేదు, ఉంటే అప్పుడే ఇచ్చేవాడుగా మీకు కూడా ఆయన. ఇప్పుడు ఇంత ఛాన్స్ ఇచ్చారు, ఎన్నో అవకాశాలు, ఎంతో అద్భుతం. ప్రహ్లాదుకున్నంత రాజ్యం ఉందా? జనక మహారాజుకున్నంత ఉందా? అసలు ఎవరికున్నంత ఉందండి? ఏది చెప్పబడలేదు మీకు, తపస్సు చెప్పబడలేదు, ఇంకోటి చెప్పబడలేదు. కేవలం నీ ప్రపంచం ఎంతరా? అమ్మో, ఆ ప్రపంచాన్ని వదిలి రావడానికి 15 రోజులే వదలలేకపోతున్నారు కదా. దానికి ఏమో కథలు చెప్తారు. పరిస్థితులు కాదు, మీ మనస్సే మీకు అడ్డం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దాన్ని పరిస్థితుల మీదకి ఆపాదిస్తున్నారు అంతే. కాబట్టి ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది, మీ మనస్సు ఆ నిశ్చయ బుద్ధి పొందాలి అంతే. తెలిసిన దాని యందు నిలకడగా ఉండాలి. ఇది నాకు తెలుసు కాబట్టి అని. నిన్ననే ఒక కథ చదివాను. ఒక పావురం గూడు కట్టుకుందా అనుకుంది. సరే దానికి ఎంతకీ కుదరట్లేదు. సరే పిచ్చుకలను పిలిచింది, పిచ్చుక కూడా బాగుంటుంది అని చెప్పి వాటిని పిలిచింది. కాస్త నాకు సాయం చేయండి అందుకే. సరేనని వచ్చాయి పిచ్చుకలు. అవి వచ్చి ఏదో చేస్తుంటే ఈ పావురం వచ్చేసి నాకు తెలుసు అంది. మీరు అక్కర్లేదు నేను చేస్తాను. సరేనని చెప్పి అవి వెళ్ళిపోయి. ఇది మళ్ళీ ప్రయత్నించింది, దీనికి రాలే. మళ్ళీ పిలిచింది, పోనీ అని మంచివి కదా మళ్ళీ వచ్చాయి. మళ్ళీ చేస్తుంటే కొంత అయిన తర్వాత ఇంకా నాకు తెలిసి మీరు అక్కర్లేదు పోండి. అలా 3 సార్లు, ఎన్నిసార్లు, 4 సార్లు పోనీ అయ్యింది. ప్రతిసారి ఇది అహంకారంతో నాకు తెలుసు అనేసి నాకు తెలిసి ఇంకా తర్వాత అవి రాలేదు. నేను రాము, ఇంకా నీకు అహంకారం బాగా ఉంది, నువ్వు అసలు ఇది చేయటం లేదు కదా ప్రతిసారి. అందుకని అప్పటి నుంచి పావురం గూళ్ళు ఎప్పుడు బాగుండవుట. ఎందుకంటే దాన్ని అది అహంకరించింది, నేను అన్న భావనతో ఉంది. అందుకని ఇప్పటికీ తక్కిరిపిగా అంటే అహంకారం ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుందో అస్తవ్యస్తముగా, అంటే అర్థం దుఃఖంతో ఉంటుంది. ప్రతిదీ బాధ అనిపిస్తుంది, అయ్యో జరగట్లేదే అని ఏదో రకం. అస్తవ్యస్తం అంటే ఏంటి, సరిగ్గా లేదు. ఆనందాన్ని ఎలాగ పొందుతారు? బోధలు వింటున్నారు, పారాయణలు చేస్తున్నారు. ఇక్కడ పిచ్చుకలు అంటే ఎన్నో ఉన్నాయంటే ఎన్నో ఉన్నాయి, మీకు కూడా ఎన్నో ఉన్నాయి. పారాయణలు చేస్తూనే ఉన్నారు, చేసినవే మళ్ళీ చేస్తున్నారు, చదివిందే చదువుతున్నారు, ఆహా ఓహో అని అన్నవే అంటున్నారు. ఏం లాభం అండి? నేను నశించండి అదే. పిలిచావు చక్కగా, అంటే చేస్తున్నారు పారాయణలు, బోధలు వింటున్నారు, హాయిగా సుమ్మయిరు, హాయిగా నోరు మూసి కూర్చో. బోధల్ని ఆచరణ పెట్టడం అంటే సుమ్మయిరే. ఉంటే దేనికండి దిగులు, ఎవరి మీద ద్వేషం, ఏది మంచి ఏది చెడు మీరెవరు నిర్ణయించడానికి? మీకు ఏమిటి తెలుసని నిర్ణయిస్తారు? ఇది మంచి, ఇది మీకైనా సరే, మీ పిల్లలకైనా సరే, ఎవరికైనా సరే ఇది మంచి ఇది చెడు అని మీరు ఎలా నిర్ణయించగలుగుతారు? పిల్లల్ని చూడండి, కొంత వయసు వచ్చే వరకు ఇస్తే వాడు బెదురుతాడు, తర్వాత బెదురుతాడా? వాడు ఆ స్టేజ్ దాటాడని అనుకోరు మీరు? మీరు కూడా ఇప్పుడేం గురువు బెదిరిస్తే బెదిరే స్టేజ్ లో ఉన్నారా? ఆ స్టేజ్ దాటారు. ఇప్పుడేం అంటే గురువు బెదిరిస్తున్నాడా అన్న ఇది పెద్ద మీకేం లేదు. గురువు గారు అలా చెప్పేస్తారు, ఏం పర్వాలేదు, బెదరట్లేదు కదా. పిల్లలు అంతే కదండి, ఒక స్టేజ్ అంటాం కదా, వయసు వచ్చింది వాడు ఇంకెందుకు అని. 10 ఏళ్ళు రాగానే వాడు అంటాడు, ఏం చేస్తావు, తిడతాం అంతేగా, కొడతాం అంతేగా, కొట్టంటాడు. చీ వెధవ మొండి అని మళ్ళీ ఏదో అంటారు. ఇది అంతే, ఇప్పుడు మీరు ఆ స్టేజ్కి వచ్చేసారు. అంతే తింటారు కదా, అయ్యో గురువు గారు తిట్టండి మా కోసం కదా, పర్వాలేదు తిట్టండి అంటారు. ఏమిటండి తింటారు చూస్తే, తిట్లతో ఏమీ లేదు. ఏం తిడతాను చెప్పండి? నిశ్చయ బుద్ధి కలిగి
శుభం భూయాత్.